హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని హాస్టల్స్ని కవర్ చేస్తాను. ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఇది ఉస్మానియా యూనివర్సిటీలో ఎర్లీ మార్నింగ్ ఉండే సిచ్యువేషన్ అనమాట. మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో మధ్యాహ్నం అంతా రగులుతుంది, సాయంత్రం అంతా కొంచెం చల్లటి వాతావరణం అయితే ఉంటుంది అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇది ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉదయం పూట ఉండే వాతావరణం. సో ఈరోజు మీకు అన్ని హాస్టల్స్ చూపిస్తాను, ఫస్ట్ ఇయర్స్వి, సెకండ్ ఇయర్వి, గర్ల్స్వి ఇట్లా. సో చూసుకునే ప్రయత్నం చేయండి. సో ఇది వ్యూ అనమాట, ముందు నుండి ఉస్మానియా యూనివర్సిటీ ముందు నుంచి వ్యూ అనమాట. సో చాలా ఇక్కడ నుంచి చాలా ప్రొటెస్ట్ జరుగుతాయి. సో ఇదే స్టేజ్ దగ్గర చాలా మందిని అయితే అరెస్ట్ చేయడం అలా జరుగుతాయి. డైలీ కొన్ని పదుల సంఖ్యలో పోలీసులు విద్యార్థులు అయితే అరెస్ట్ చేస్తుంటారు అనమాట. సో మీకు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఒకటి బెనిఫిట్ ఏంటంటే, సో ఇది వచ్చేసి లైబ్రరీ అనమాట. ఆర్ట్స్ కాలేజ్ నుంచి పక్కన రాగానే లైబ్రరీ ఉంటుంది, అంబేద్కర్ లైబ్రరీ. సో చూసుకోవచ్చు, మనకి చాలా బాగా అత్యంత ఉపయోగపడేది విద్యార్థులకు ఏదైనా ఉందంటే ఉస్మానియా యూనివర్సిటీలో అది లైబ్రరీ అనమాట. సో చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా పోతే మనం ప్రజెంట్ ఇప్పుడు గర్ల్స్ హాస్టల్స్ చూపెట్టడానికి పోతున్నాం. ఫస్ట్ అయితే గర్ల్స్ హాస్టల్ అయిపోయిన తర్వాత మనకి బాయ్స్ హాస్టల్స్, జిమ్, గ్రౌండ్ అన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి. సో ఇది వచ్చేసి లా కాలేజ్. ఇది లా కాలేజ్ అనమాట. లా కాలేజ్ నుంచి ఇట్లా ముందుకు పోతుంటే ఇక్కడ మనకి ఎంబీఏ వాళ్ళకి, ఎంకామ్ వాళ్ళకి ఇందులో ఉంటుంది. సార్ చూడండి. సో ఈరోజు అన్ని కవర్ చేద్దాం ఆల్మోస్ట్ ఆల్. ప్రతి దానికి సంబంధించిన క్యాంటీన్ ఉంటుంది. అన్న ఎన్ఎస్వి కాంగ్రెస్ లీడరు, బిజినెస్ మేనేజ్మెంట్. సో చూసుకోవచ్చు. ఇది కెమెరాలో పడతలేదు కానీ చాలా బాగుంటుంది వాస్తవానికి. కెమెరాలు సరిగ్గా పడతలేదు, ఇంకోటి లైటింగ్ కూడా పొద్దుగా కాబట్టి లైటింగ్ వస్తలేదు, చాలా బాగుంటుంది. సో దీనికి సంబంధించి హాస్టల్ అయితే నీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించిన హాస్టల్స్ ఎక్కడ ఉంటాయి ఇంకా దాన్ని తార్నాక దగ్గర నుంచి అయితే వస్తుంటుంది. అయితే మనకు ఉస్మానియా యూనివర్సిటీలో ఇంకో చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే, మనకి ప్రతిదీ వంట అనేది ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనకు ప్రతిదీ కట్టెలపై మీద ఉంటారు, చాలా న్యాచురల్గా కట్టెలపై మీద ఉంటారు. సో ఇట్లా పోతే ఎన్సీసీ గేట్ వస్తుంది అనమాట. ఎన్సీసీ గేట్ దగ్గరనే సెకండ్ ఇయర్ గర్ల్స్ హాస్టల్ ఉంటుంది. ఆ గర్ల్స్ హాస్టల్నే దాదాపు ఒక 16-17 హాస్టల్స్ ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు, గర్ల్స్కి సంబంధించినవే. ఇక్కడే ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది, ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఉంటుంది, వీసీ భవన్ ఉంటుంది. సో చూసుకోవచ్చు. మనం ఒకసారి ఇట్లా జస్ట్ నార్మల్ ఒక రౌండ్ వేద్దాం. గర్ల్స్ హాస్టల్ లోపలికి అయితే అలో చేయరు. మనం బాయ్స్ హాస్టల్స్ చూపిస్తాం లోపల ఎట్లా ఉంటుంది. సో మనకు దీనికి సంబంధించి డైలీ మంచి మెస్ కూడా ఉంటుంది అనమాట. మెస్ కూడా నెంబర్ 1 ఉంటుంది. మనకి ఏ ఫుడ్ కావాలంటే మనకి ఇక్కడ సాయంత్రం అయితే సంత జరిగినట్టు జరుగుతుంది అనేది చెప్పుకోవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ నిపుణుల పర్యవేక్షణలో రావాలి ఇక్కడికి. ఇది వచ్చేసి ఎల్లమ్మ తల్లి టెంపుల్. దర్శనం చేసుకోండి. ఎప్పుడన్నా మీకు ప్రశాంతత కావాలంటే ఇక్కడ రండి. సో ఇక్కడ వచ్చేసి ఇంజనీరింగ్ గర్ల్స్ హాస్టల్ అనమాట. అక్కడ నుంచి అయితే ఇది వీసీ భవన్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. మనం ఏ ధర్నా చేయాలన్నా, ఏది చేయాలన్నా చలో వీసీ భవన్ అంటారు అనమాట. ఇది చూసుకోవచ్చు. మార్నింగ్ పొద్దుగా చాలా మంది వాకర్స్ వస్తారు. ఇక్కడ మనకి చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాబట్టి చాలా మంది రావడానికి ఆస్కారం ఉంటుంది. చుట్టుముట్టు వాళ్ళంతా ఇక్కడ నుంచి తర్నాకర్ నుంచి వస్తారు. ప్లస్ అట్లనే చాలా దగ్గర నుంచి వస్తారు అంతే చెప్పుకోవచ్చు. సో ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం. సో ఇది ఎగ్జామినేషన్ బ్రాంచ్, దీంతో ఉంటుంది కథ అంతా. ఇక్కడ మనం సినిమాలు కానీ మిస్టేక్స్ కానీ, మన పేర్లు కానీ మిస్టేక్స్ ఏమైనా జరిగితే ఇక్కడ మనం కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే చెప్పుకోవచ్చు. ఇది ప్లస్ అట్లనే ఇది క్యాంటీన్ అనమాట. మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్నటువంటి ఒకనొక క్యాంటీన్లో ఇది ఒక పెద్ద క్యాంటీన్ అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, ఫాస్ట్ ఫుడ్ కానీ, చాయ్ కానీ, టిఫిన్స్ కానీ దొరుకుతాయి అని చెప్పుకోవచ్చు. సో బీడీ వాళ్ళకి ఇచ్చే హాస్టల్ పేరు ఇది అనమాట. సో ఇవి బీడీ హాస్టల్స్ అనమాట. ప్రాణహిత బీఈడి హాస్టల్స్ పేరు ప్రాణహిత. సో అది వచ్చేసి డి హాస్టల్ అనమాట. ఇక్కడ మనకి అట్లానే మనకి స్పోర్ట్స్ హాస్టల్, ఎంపీడీ వాళ్ళకి, బీపీడీ వాళ్ళకి ఇచ్చే హాస్టల్ అనమాట ఇది. సో ఇట్లనే పోతే మనకి గర్ల్స్ హాస్టల్ వస్తుంది అయితే చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది. రీసెంట్ ఇయర్ కట్టిర్రు. యాక్చువల్ అది బాయ్స్కి ఇద్దాం అనుకునే కారణాల వల్ల మనకి 33% రిజర్వేషన్ గర్ల్స్కి, ప్లస్ అట్లనే ఓపెన్ కేటగిరీలో గర్ల్స్ చాలా మంది రావడం వల్ల గర్ల్స్కి స్ట్రెంత్ సరిపోతలేదు అనేసి కొత్త హాస్టల్ అయితే కట్టించారు.
అది చాలా బాగుంటుంది. మనకి ఇందులో దీనికి సంబంధించి సపరేట్గా రీడింగ్ రూమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అద్దాల మేడ అనమాట, చాలా బాగుంటుంది. దాదాపు ఇలా ఒక 1000 ఇట్లా ఇలా ఇలా దాదాపు ఒక ఇలా కెమెరాలు కూడా పట్టదు అనమాట, అంత పెద్దగా ఉంటుంది హాస్టల్. సో దీని పేరు వచ్చేసి మనకి సెంటినరీ హాస్టల్ అంటారు, గర్ల్స్ సెంటినరీ హాస్టల్ అంటారు. సో మనకి కెమెరాలు కూడా పట్టనంత పెద్దగా కట్టారు దీన్ని, చాలా బాగుంటది. సెక్యూరిటీ బాబాయ్. ఇది గర్ల్స్ హాస్టల్ అనమాట. సో పరిస్థితి, సో ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఫుడ్ అనేది మనం మెయింటైన్ చేసే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. ఫుడ్ ఒక్కసారి బాగాలేదా ధర్నా చేసుడే, రెండోసారి దెబ్బకి సెట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇది ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న చీఫ్ వార్డెన్ ఆఫీస్ అనమాట. సో మనకి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నన్ని రోజులు మనకి దీంతో అయితే చాలా పెద్ద పని పడుతుంది. ఈవెన్ ఇప్పుడు మనకి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ అయినా, సెకండ్ ఇయర్ అడ్మిషన్స్ అయినా, హాస్టల్ అడ్మిషన్ అయినా, లోకల్కి హాస్టల్స్ ఇవ్వాలన్నా, నాన్ లోకల్స్కి హాస్టల్స్ వద్దనుకున్నా, ప్లస్ అట్లనే మనకి ఇక్కడ వైఫై ఇది కావాలన్నా, ఏది కావాలన్నా ప్రతిదీ మనకి దీంతో పని ఉంటుంది అనమాట. చూడడానికి చాలా చిన్న బిల్డింగ్ అయినా సరే కానీ దీంతో ఇక్కడ నుంచి అన్ని కార్యకలాపాలను అయితే జరుగుతాయి అని అయితే చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఎన్ని పరిచయాలు ఉంటే అంత బాగుంటుంది. సో హాస్టల్ అడ్మిషన్ కూడా ఎట్లా జరుగుతుంది ఏందనేది నేను ఇక్కడ నుంచి మీకు ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇది చీఫ్ వార్డెన్ ఆఫీస్ అనమాట. ప్రస్తుతము మనకి చీఫ్ వార్డెన్ ఆఫీస్ పేరు కొర్రంల శ్రీనివాసు, సరే చూసుకోవచ్చు. సో ఇదనమాట చీఫ్ వార్డెన్ ఆఫీస్ సిచ్యువేషన్. మీరు సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కృష్ణవేణి బి హాస్టల్ అనమాట. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఏకైక అత్యద్భుతమైన హాస్టల్. ఉస్మానియాలో ఆర్ట్స్ కాలేజ్ తర్వాత అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి హాస్టల్ అయితే చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం ఇది కృష్ణవేణి బి హాస్టల్ అనమాట. సో ఇది ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి ప్రతి ఒక్క ఉద్యమంలో ఇది ఒక చాలా కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. ఇందులోకి వెళ్ళి చాలా మంది ఎమ్మెల్యేలు కావడం, ఎంపీలు కావడం, ఈవెన్ మనకి ప్రధానమంత్రి అయ్యిందని చెప్పుకోవచ్చు. సో అనేది రూమ్ నెంబర్ 12 అనమాట. సో ఇందులో ఒకసారి ఎంట్రీ అయితే మనకి రిటర్న్ రావడం కూడా చాలా కష్టం, ఎందుకంటే ఇందులో చాలా కన్ఫ్యూజన్ గా రూమ్స్ అయితే కట్టిరు. మనకి ట్రయాంగిల్ షేప్ లో ఉంటాయి అనమాట. వన్స్ లోపల పోయి మళ్ళీ బయటకు రావాలంటే మనం ఎట్లా పోయినామో అదే విధంగా బయటకు వస్తేనే మనం బయటకు రాగలం అనమాట. సో లేకపోతే ఎలా కన్ఫ్యూజ్ అయ్యి స్ట్రక్ అయితే అవుతాము. సో చెప్పుకోవచ్చు ఇట్లా దీనికి సంబంధించి చాలా చరిత్ర అయితే ఉందని చెప్పుకోవచ్చు. వందే మాత్రం ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ అది ఇందులోనే మొదలవుతుంది. సో అట్లా మనకి దీని గురించి అయితే చెప్పుకోవచ్చు. దీనికి సొంతంగా వాటర్ ఫెసిలిటీ అవి ఉంటాయి. ప్రస్తుతం అయితే ఈ హాస్టల్ మూతపడింది. సో చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన హాస్టల్ కూడా చాలా బాగుంటుంది. మెస్ లోపల దీనికి సంబంధించిన మెస్ కూడా చాలా బాగుంటుంది. ప్రస్తుతం అయితే మూతపడింది అని అయితే చెప్పుకోవచ్చు. ఇది బి హాస్టల్ ఉన్న చరిత్ర. సో ఇకపోతే మనకి ఫస్ట్ ఇయర్స్ ఎక్కడ ఉంటారు బాయ్స్, దానికి సంబంధించి హాస్టల్ అయితే చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడ హెల్త్ సెంటర్ అయిపోయిన తర్వాత మనకి 24 గంటలు అందుబాటులో ఉంటుంది. మనకి 24 గంటలు అందుబాటులో ఉంటుంది. సో ఇక్కడ కటింగ్ చేసుకుంటారు చాలా మంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఇయర్ బాయ్స్ మెస్ ఉంటుంది. ఇక్కడ ఎంఎస్సీ వాళ్ళు ఉంటుంది, అక్కడ ఎంఏ వాళ్ళు ఉంటుంది చెప్పుకోవచ్చు. సో ఇకపోతే మనకి ఫస్ట్ ఇయర్ హాస్టల్స్ పోతుంటే మొత్తం చాలా గ్రీనరీ ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ప్రకృతికి నిలయం. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ప్రకృతికి నిలయం చెప్పుకోవచ్చు. సో ఇక సో అట్లా కనపడేది సి హాస్టల్, దాన్ని కావేరీ హాస్టల్ అంటారు అనమాట. కావేరీ హాస్టల్ రూమ్స్ చూడడానికి అది కొంచెం ఓల్డ్ కనిపించినా కానీ రూమ్స్ చాలా బాగుంటాయి. సో అనమాట బాయ్స్ కి ఇస్తారు, ఎంఎస్సీ వాళ్ళకి, ఎంఏ వాళ్ళకి రెండు ఇప్పుడు కల్పిస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఈ హాస్టల్ యొక్క బెనిఫిట్ ఏంటంటే మనకి ఈ హాస్టల్ నుంచి గ్రౌండ్ దగ్గర, జిమ్ దగ్గర, స్విమ్మింగ్ పూల్ దగ్గర, సో మెస్సులు కూడా చాలా దగ్గర అనమాట. దీనికి సంబంధించిన మెస్సులు కూడా చాలా బాగుంటాయి. ప్లస్ అట్లనే దీనికి సంబంధించి మనకి ఇంకోటి ఏంటంటే అత్యంత చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే లైబ్రరీ దగ్గర, ఫస్ట్ దీనికి దగ్గర నుంచి లైబ్రరీ దగ్గర, ఆర్ట్స్ కాలేజ్ దగ్గర, ఇక్కడ నుంచి బస్తీకి పోవాలన్న దగ్గర, ఇక్కడ నుండి జిరాక్స్ సెంటర్ లాగా పోవాలన్న దగ్గర, ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ దగ్గర, సో అండ్ ప్రతిదీ దీని నుంచి అయితే దగ్గర అయితే చెప్పుకోవచ్చు. సో ఇది చాలా బాగుంటుంది హాస్టల్. చూడడానికి ఎట్లా ఉన్నా లోపల పోతే మాత్రం అద్భుతంగా ఉంటుంది. మొత్తం లోపల రెనోవేషన్ చేసి ఉంటుంది. సో ఇదనమాట. ఇది దీని పేరు వచ్చేసి సి హాస్టల్, కావేరీ సి హాస్టల్ అంటారు, లేదా సి హాస్టల్ అన్న ఇదే. ప్రస్తుతానికి ఫస్ట్ ఇయర్ బాయ్స్కి ఇచ్చే హాస్టల్ పేరు ఇది. ఇది పరిస్థితి. సో చూసుకోవచ్చు. కాకపోతే మీకు సెకండ్ ఇయర్లో హాస్టల్ ఎట్టిస్తారు దానికి చూపిస్తాను. చాలా బాగుంటుంది, అత్యద్భుతంగా ఉంటుంది. గర్ల్స్ హాస్టల్ అయితే టెంపుల్ పక్క నుండి, అంటే ఆ తార్నాక నుండి వస్తుంటే మనకైతే ఇక్కడ ఎంబీఏ వాళ్ళకు, ఎంకామ్ వాళ్ళకు ఉంటుంది హాస్టల్ అయితే చెప్పుకోవచ్చు. సో దాని పేరే మంజీరా హాస్టల్. ఎంకామ్ వాళ్ళకి, ఎంబీఏ వాళ్ళకి, ఎంసీఏ వాళ్ళకి, సో వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది హాస్టల్ కూడా. సో చూసుకోవచ్చు. ప్రధానంగా ఎంకామ్ వాళ్ళకి, ఎంబీఏ వాళ్ళకు ఉంటుంది. సో చూసుకోవచ్చు ఇది మంజీరా హాస్టల్. ఇది వచ్చేసి భగీరథి హాస్టల్. ఇలా పిహెచ్డి స్కాలర్స్ ఉంటారు. సో చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూడండి. సో పేరు పోయింది దీన్ని, భగీరథి హాస్టల్. బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. సో
ఫ్రెండ్స్ ఇది ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న రన్నింగ్ ట్రాక్. సో చూసుకోవచ్చు, రేపు మీరు కూడా ఎస్ఐ కానిస్టేబుల్కి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది రన్నింగ్ ట్రాక్. సో ఇందులో వచ్చేసి లాంగ్ జంప్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది, షార్ట్ పుట్ ఉంటుంది. ఇగో షార్ట్ పుట్ ఇట్లా, షార్ట్ పుట్ ఇట్లా ఉంటుంది చూసుకోవచ్చు. ఇదో తర్వాత ఇట్లా ఇది మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీ ఫ్రీ, స్టూడెంట్స్కి ఫ్రీ, బయట వాళ్ళకి మనీ చార్జ్ చేస్తారు అనమాట. సో రేపు మీరు వచ్చిన తర్వాత కూడా సిపికే స్టూడెంట్స్ వచ్చిన తర్వాత కూడా దీన్ని చాలా బాగా యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ నుంచే. సో డే 1 నుంచే యూస్ చేసుకోవచ్చు. సో దీని పక్కన చూసుకున్నట్టయితే అది ఇండోర్ స్టేడియం, దాని పక్కన చూసుకున్నట్టయితే అది గ్రౌండ్ అనమాట. అన్న ఏబీపీ లీడర్, కాబోయే ఎమ్మెల్యే సాబ్. సో ఇది చూసుకోవచ్చు, అన్న చెప్పులు లేకుండానే డైలీ 4-5 కిలోమీటర్లు అయితే వాకింగ్ చేస్తాడు. ప్రకృతి ప్రేమికుడు, నిరాడంబరుడు అన్న, కోపానికి దుఃఖానికి దేనికి లోన్గాడు అన్న. రూట్ సపరేట్. ఈ రన్నింగ్ ట్రాక్కి టైమింగ్స్ ఉంటాయి కానీ అన్నకి టైమింగ్స్ ఉండవు. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ అవుతుంది అన్నకి. స్విమ్మింగ్ పూల్ కూడా అంతే, అందరు వెళ్ళిపోయినాక అన్న ఒకటే స్విమ్మింగ్ పూల్లో ఈత కొడతాడు అనమాట. అంటే లీడరు హవా చేస్తే ఉస్మాన్ యూనివర్సిటీలో ఏదైనా నడుస్తుంది, మిస్ అయినా ఏదైనా. సో చూసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది కాకుండా ఇది వచ్చేసి టెన్నిస్ కోర్ట్ అనమాట, చాలా బాగుంటుంది. సో ఇది ఇప్పుడే నిర్మాణ దశలో ఉంది. రేపటి నాడు గ్రౌండ్ చేసి అంత చేసిన తర్వాత మీకు ఇలా వార్మప్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది, స్ట్రెచ్చింగ్స్ అవన్నీ. సో ఈ గ్రీన్వి చూసుకోవచ్చు, చాలా పెద్దగా కడుతున్నారు. ఇది ఒకటి ఇది ఒక ట్రాక్. సో దీనిలో వచ్చేసి ఇది ఒక ట్రాక్ మొత్తం ఇందులో 4 ట్రాక్స్ అయితే చెప్పుకోవచ్చు. సో ఉస్మాన్ యూనివర్సిటీలో వన్స్ సీట్ కొట్టిన తర్వాత మీకు చాలా చాలా మంచి మంచి అవకాశాలు ఉంటాయి అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో చూసుకోవచ్చు, ఇది రన్నింగ్ ట్రాక్ చాలా బాగుంటుంది. వ్యూ ఇంకా కెమెరాల కంటే కళ్ళతో చూసినప్పుడు చాలా బాగుంటుంది అనిపిస్తుంది మీకు ఇది. సో చూసుకోవచ్చు, మంచి మంచి గ్రీన్ అదేమంటారు జాలిలా గట్టిది, ఇది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మీకు జిమ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇది వచ్చేసి జిమ్ అనమాట, ఉంటుంది ఉస్మాన్ యూనివర్సిటీ అనేది చూపిస్తాను. దీనికి వచ్చేసి టైమింగ్స్ కూడా ఉంటాయి. సో ఇది టైమింగ్స్ అనమాట, జిమ్ టైమింగ్స్. సండే హాలిడే ఉంటుంది. ఇట్లా ఎంట్రీ అయ్యే ముందు అక్కడ వెయిట్ చూసుకోవచ్చు, ఇక్కడ రిజిస్టర్ చేయాలి. ఇది వచ్చేసి వాటర్, ఇక్కడ ఓపెన్ లోపలికి రాగానే సాంగ్స్ పెడతారు, సాంగ్స్ కూడా కాలేజ్ ఏ ఇక్కడ సో ఇప్పుడు ఖాళీ నార్మల్ టైం ఖాళీ ఉండదు. రేపు తర్వాత స్ట్రెచింగ్స్ కూడా చేసుకోవచ్చు లోపల. ఇది ఇండోర్ స్టేడియం అనమాట, షటిల్ గిటిల్ ఆటర్లా. సో చూపిస్తుంది కూడా చూడలేదు. తెలంగాణలో ఏ యూనివర్సిటీలో విసిపాటు అనమాట ఇది. ఇక్కడ పివి సింధు లెవెల్ ప్రాక్టీస్లో చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ షటిల్ చాలా బాగుంటుంది, పివి సింధు లెవెల్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి హెచ్ గ్రౌండ్ అనమాట, దీన్ని హెచ్ గ్రౌండ్ అని పిలవడం అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు, సో ఇందులో కూడా చాలా మంది వస్తారు. ఇట్లా అయితే ఇంకా ఫుల్ అవుతుంది చూసుకోవచ్చు. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. సో ఇదన్నమాట హెచ్ గ్రౌండ్ పరిస్థితి. సో అక్కడ చూసుకోవచ్చు, బ్యాచ్ల వారిగా మనకి ఇక్కడ ప్రాక్టీస్ సెషన్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఫ్రీ కోచింగ్ అయితే ఇస్తారు చాలా వరకు. మనం ఇలా రూపాయి ఖర్చు లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇట్లా పోతే మనకి ఠాగూర్ ఆడిటోరియం వస్తుంది. ఠాగూర్ ఆడిటోరియం ప్లస్ ఆంపి థియేటర్ ప్లస్ ల్యాండ్స్కేప్ ఉంటుంది. దాన్ని కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి. అట్లనే పోతుంటే మనకి సివిల్ సర్వీస్ సెంటర్ కూడా వస్తుంది అనమాట. సో ఇదైతే ఠాగూర్ ఆడిటోరియం చాలా బాగుంటుంది. ఏదైనా కల్చర్ యాక్టివిటీస్ జరిగితే ఇందులో పెడతారనమాట. అత్యద్భుతంగా ఉంటుంది. లోపల సెంట్రల్ ఏసీ, సీట్ కెపాసిటీ బాగుంటుంది, సీట్ సిట్టింగ్ బాగుంటుంది. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి దీన్ని. ఇది
ఇట్లా ఉంటుంది అయితే చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది ఆంపి థియేటర్ అనమాట. దీన్ని ఓపెన్ థియేటర్ అంటారు ప్లస్ ఆంపి థియేటర్. ఇది ఓపెన్ థియేటర్ అంటారు ప్లస్ అట్లనే ఆంపి థియేటర్ అని కూడా దీన్ని పిలవడం అయితే జరుగుతుంది చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి టాగర్ ఆడిటోరియం పక్కన ఉంటుంది. సో ఇలా చాలా మంచి ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఈవినింగ్ టైంలో. సో చుట్టూ ప్రకృతి, దాని మధ్యలో థియేటర్. సో చూసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు ఉన్న హాస్టల్స్ సరిపోవట్లేవు అనేసి కొత్తగా హాస్టల్స్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు కొత్తగా. సో అది చూసుకునే ప్రయత్నం చేపిస్తారు చూడండి. ఇది ఇప్పుడు కొత్తగా కడుతున్నటువంటి హాస్టల్ ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా పెద్ద హాస్టల్. దాదాపు ఒక 800 మంది ఉండేటటువంటి స్ట్రెంత్. సో బాయ్స్ కోసమే కడుతున్నారు అని అయితే చెప్పుకోవచ్చు. సో అది ఎవరికి ఇంజనీరింగ్ వాళ్ళకా ఎవరికా అది ఇంతవరకు తెలియలేదు. కాకపోతే బాయ్స్కే దట్టు ఫస్ట్ ఇయర్స్కే ఇస్తారు. అది ఎవరికి ఇస్తారు అనేది ఇంతవరకు తెలియదు. చాలా పెద్ద ఉంటాయి, ఒక్కొక్క రూమ్లో ఇద్దరికి అనమాట. ఇది వచ్చేసి సరియు హాస్టల్. సరియు హాస్టల్ వచ్చేసి మనకి నిజాం కాలేజీలో ఉంటారు చూసిన వాళ్ళకి ఇస్తారు అనమాట. నిజాం కాలేజ్ స్టూడెంట్స్కి అయితే బాయ్స్కి ఇస్తారు సరియు హాస్టల్. సో అటు నుంచి ఇటు వస్తే మనకి ఇది న్యూ గోదావరి హాస్టల్. హాస్టల్స్లలో అత్యంత ఎక్కువ స్ట్రెంత్ ఉండే హాస్టళ్లలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హాస్టల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది బాయ్స్కి సంబంధించి బాయ్స్ సెకండ్ ఇయర్ ఎంఏ వాళ్ళు ఉంటారు. ఇది న్యూ గోదావరి. ఈ మన హాస్టల్స్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న హాస్టల్స్ అన్నిటికీ నదుల పేర్లే ఉంటాయి. గోదావరి, మంజీరా, మానేరు, అది ఇది అని ఉంటుంది. సో మనకి దీనికి సంబంధించిన మెస్సులు కూడా మనమే డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. మెస్ కమిటీలు వేసుకుంటారు, అది వేసుకుంటారు. సో ప్రతి దానికి సంబంధించి ఫుడ్ మనమే డిసైడ్ చేసుకుంటారు అనమాట. సో ఇది వచ్చేసి మనకి మానేరు హాస్టల్. ఈ సెకండ్ ఇయర్ బాయ్స్కి ఇస్తారు ప్లస్ ఫస్ట్ ఇయర్ బాయ్స్ కూడా స్ట్రెంత్ సరిపోయిన వాళ్ళకైతే ఇస్తారని అయితే చెప్పుకోవచ్చు. అత్యంత మంచి హాస్టల్, పీస్ఫుల్ వెదర్ ఉండేటువంటి హాస్టల్స్లో ఇది టాప్ బెస్ట్ అనమాట. చాలా పీస్ఫుల్ వాతావరణం ఉంటుంది దీనికి సంబంధించి. ఇక్కడ చూసుకోవచ్చు బైక్ పార్కింగ్ దీనికి సంబంధించి. సో ఇదంతా ఉంటుంది. ప్రతి ఒక్క చాలా బాగుంటుంది. లోపల కూడా చాలా క్లీన్గా ఉంటుంది. ఆర్ట్స్ కాలేజ్కి చాలా దూరంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హాస్టల్. మనకు ఓరాదరా బాబు. ఓకే.